బ్రేకింగ్ చూస్తున్నాం. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి బెయిల్ లభించింది. 5,000 రూపాయల జరిమానాతో పాటు 2 షూరిటీలతో న్యాయమూర్తి బెయిల్ మంజూరు చేశారు. బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో పోలీసుల విధులకు ఆటంకం కలిగించారంటూ సీఐ రాఘవేంద్ర ఫిర్యాదు మేరకు కౌశిక్ రెడ్డితో పాటు ఆయన 20 మంది అనుచరులపై కేసు నమోదైంది. గురువారం ఉదయం కౌశిక్ రెడ్డి పోలీసులు అరెస్టు చేసి బంజారాహిల్స్ పిఎస్ కు తరలించారు. అనంతరం ఉస్మానియా ఆసుపత్రికి తీసుకెళ్లి వైద్య పరీక్షలు నిర్వహించారు. రాత్రి జడ్జి ఎదుట ప్రవేశపెట్టగా విచారణ అనంతరం కౌశిక్ రెడ్డికి న్యాయమూర్తి బెయిల్ మంజూరు చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి బెయిల్ లభించింది. 5,000 రూపాయల జరిమానాతో పాటు 2 షూరిటీలతో న్యాయమూర్తి బెయిల్ మంజూరు చేశారు. బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో పోలీసుల విధులకు ఆటంకం కలిగించారంటూ సీఐ రాఘవేంద్ర ఫిర్యాదు మేరకు కౌశిక్ రెడ్డితో పాటు ఆయన 20 మంది అనుచరులపై కేసు నమోదైంది. గురువారం ఉదయం కౌశిక్ రెడ్డి పోలీసులు అరెస్టు చేసి బంజారాహిల్స్ పిఎస్ కు తరలించారు. అనంతరం ఉస్మానియా ఆసుపత్రికి తీసుకెళ్లి వైద్య పరీక్షలు నిర్వహించారు. రాత్రి జడ్జి ఎదుట ప్రవేశపెట్టగా విచారణ అనంతరం కౌశిక్ రెడ్డికి న్యాయమూర్తి బెయిల్ మంజూరు చేశారు. హైదరాబాద్ లో మరోసారి బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావును పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టు చేసిన అనంతరం నార్సింగ్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. అరెస్టుకు ముందు కొద్ది నిమిషాల క్రితమే గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ నుంచి హరీష్ రావు విడుదలయ్యారు. అయితే హరీష్ రావు ఓ శుభకార్యానికి వెళ్తానని చెప్పి మరో ప్రాంతానికి వెళ్తున్నారని, శాంతి భద్రతలకు భంగం కలుగుతుందన్న కారణంతో ఆయనను అరెస్టు చేశామని పోలీసులు తెలిపారు. అరెస్టు చేసిన అనంతరం నార్సింగ్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. రైట్, ఈ విషయంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రత్న ఫోన్ లైన్ లో ఉన్నారు. రత్న, చెప్పండి, హైదరాబాద్ లో అయితే మరోసారి బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావును పోలీసులు అరెస్టు చేయడం జరిగింది. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? స్వాతి, నిన్న ఉదయం నుంచి రాత్రి వరకు జరిగినటువంటి అనేక తీవ్ర నాటకీయ పరిణామాల అనంతరం అర్ధరాత్రి సమయంలో రెండోసారి అరెస్ట్ చేసినటువంటి అనంతరం ఇటు మాజీ మంత్రి శాసనసభ్యులు హరీష్ రావును నార్సింగ్ పోలీస్ స్టేషన్ నుంచి పోలీసులు రిలీజ్ చేయడం జరిగింది. ఎందుకంటే ముందే ఎప్పుడైతే ఇటు కౌశిక్ రెడ్డిని అరెస్ట్ కు సంబంధించి కూడా పక్కాగా కొన్ని గంటల పాటు కస్టడీకి తీసుకొని విచారణ చేసిన అనంతరం ఆయన కూడా రిమైండ్ చేయాలని పోలీసులు భావించారు. ఇక రోజు మొత్తం కూడా ఏదో ఒక సమయంలో కోర్టుకు తీసుకెళ్లేటువంటి సమయంలో ఇబ్బందులు తలెత్తాయన్నటువంటి ఉద్దేశంతోనే ఒక సినారియో ప్రకారం రాత్రి వేళలో జడ్జి నివాసానికి తీసుకెళ్లి అక్కడ రిమాండ్ కు సంబంధించినటువంటి పోలీసులు పూర్తిగా ఆ యొక్క పిటిషన్లన్నింటి సబ్మిట్ చేయడం జరిగింది. కానీ ఎప్పుడైతే బీఆర్ఎస్ కు సంబంధించినటువంటి న్యాయవాదులు ఇచ్చినటువంటి ఏదైతే బెయిల్ పిటిషన్ ఉందో ఆ బెయిల్ పిటిషన్ తో న్యాయమూర్తి ఏకీభవించి ఆయనకు 5,000 జరిమానాతో పాటు ఇతరు 2 షూరిటీలను తీసుకొని కూడా బెయిల్ మంజూరు చేశారు. బంజారాహిల్స్ పిఎస్ లో తమ విధులకు ఆటంకం కలిగించారంటూ సిఐ రాఘవేంద్ర ఫిర్యాదు మేరకు కౌశిక్ రెడ్డితో పాటు ఆయన 20 మంది అనుచరులపై కూడా కేసు నమోదైంది. నిన్న ఉదయం నుంచి కూడా ఉదయం మొదట కౌశిక్ రెడ్డి మీద కేసు నమోదైనటువంటి తర్వాత అప్పటి నుంచి తన నివాసానికి వెళ్లేందుకు కూడా హరీష్ రావు ప్రయత్నించారు. అయితే పోలీసులు మొదట అడ్డుకునేటువంటి ప్రయత్నం చేశారు. హరీష్ రావు ఇంటి దగ్గరికి వెళ్ళినప్పుడు మొదట కొంత శాంతి భద్రత పరమైనటువంటి విధానాలకు కొంత ఆటంకం కలుగుతుంది, శాంతి భద్రతలకు ఇబ్బంది కలిగే అవకాశం ఉందన్న పేరుతో ఆయన అడ్డుకునేటువంటి ప్రయత్నం చేశారు. ఇక హరీష్ రావు ఎప్పుడైతే కౌశిక్ రెడ్డిని కలిసేటువంటి ప్రయత్నం చేస్తున్నారో ఆ సమయంలోనే కొండాపూర్లోని కౌశిక్ రెడ్డి యొక్క నివాసం వద్ద హరీష్ రావును
అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేసి గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ కు తరలించడం జరిగింది. వెంటనే కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేసి ఇటు బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ కు తీసుకొచ్చారు. ఇక కొన్ని గంటల పాటు నిన్న ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు కూడా ఈ యొక్క హైడ్రామా అనేది కొనసాగింది. వైపున కస్టడీ పేరుతో కొన్ని గంటల పాటు ఒకవైపున బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ లో ఎవరైతే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఉన్నారో స్టేషన్ హౌస్ ఆఫీసర్ రాఘవేంద్ర, మరోవైపున ఏసీపీ వెంకటరెడ్డి, అలాగే వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్ యొక్క ఆధ్వర్యంలోనే పూర్తిగా ఒక ఇన్వెస్టిగేషన్, కస్టడీ ఇన్వెస్టిగేషన్ అనేది కొనసాగింది. ఇక మరోవైపు ఇటు గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ లో హరీష్ రావును అక్కడే ఉంచడం జరిగింది. తమ అదుపులోకి తీసుకున్న అనంతరం కొన్ని గంటల పాటు నిన్న అర్ధరాత్రి వరకు కూడా హరీష్ రావును అక్కడే ఉంచారు. ఈ సమయంలోనే ఒకవైపున పెద్ద ఎత్తున బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, ప్రస్తుతం ఉన్నటువంటి బీఆర్ఎస్ శాసనసభ్యులు కావచ్చు, మాజీ శాసనసభ్యులు కావచ్చు, అందరూ కూడా ఇప్పుడైతే హరీష్ రావును అన్యాయంగా అరెస్ట్ చేసి గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ కు తరలించారన్నటువంటి ఉద్దేశంతో అక్కడికి రావడం జరిగింది. అక్కడికి వచ్చి వెంటనే హరీష్ రావును రిలీజ్ చేయాలి, మరోవైపు అన్యాయంగా కేసు నమోదు చేసినటువంటి తమ శాసనసభ్యులైనటువంటి కౌశిక్ రెడ్డి మీద నమోదు చేసినటువంటి కేసును కూడా దాన్ని ఎత్తివేసి వెంటనే కౌశిక్ రెడ్డిని కూడా రిలీజ్ చేయాలంటూ వాళ్ళు పెద్ద ఎత్తున ఒకవైపున గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ దగ్గర, మరోవైపున కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేసి ఉంచినటువంటి బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ లో ఈ రెండు పోలీస్ స్టేషన్ల వద్ద పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. ఈ సందర్భంలోనే ఒకానొక సమయంలో అక్కడ ఆందోళనలు గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ దగ్గర ఆందోళనలు చేస్తున్నటువంటి బీఆర్ఎస్ నాయకులను పోలీసులు లిఫ్ట్ చేసి అక్కడి నుంచి తరలించడం జరిగింది. అయితే ఈ రోజంతా జరిగినటువంటి యొక్క నాటకీయ పరిణామాల అనంతరం రాత్రి ఒకసారి పూర్తిగా తమ అదుపులో ఉంచుకున్న కొన్ని గంటల తర్వాత అర్ధరాత్రి సమయంలో హరీష్ రావును లేట్ నైట్ రిలీజ్ చేయడం జరిగింది గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ నుంచి. అయితే ఇక్కడ మరొక నాటకీయ పరిణామం అనేది చోటు చేసుకుంది. అరెస్ట్ చేసి మళ్ళీ వెంటనే రాత్రి వేళ రిలీజ్ చేసిన కొన్ని గంటలను కొద్దిసేపటి తర్వాతనే మరొకసారి హరీష్ రావును అరెస్ట్ చేసి అటు నార్సింగ్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. దీనికి సంబంధించి ఒకసారి రిలీజ్ చేసిన తర్వాత మళ్ళీ ఎందుకు అరెస్ట్ చేశారు అనే దానికి సంబంధించి బీఆర్ఎస్ నేతలు ఇటు పోలీసులను ప్రశ్నించినప్పుడు పెళ్లి కార్యక్రమానికి వెళ్తారని మరొక చోటుకు వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తున్నారు, అందులో భాగంగానే శాంతి భద్రతలకు ఇబ్బందులు తలెత్తుతున్నటువంటి ఉద్దేశంతోనే మరొకసారి తమ అదుపులోకి తీసుకోవడం జరిగింది అంటూ కూడా పోలీసులు తమ సమాధానం చెప్పారు. అయితే మరి పోలీసులు నైట్ అంతా ఇటు హరీష్ రావుని అక్కడే ఉంచుతారా లేకపోతే వెంటనే రిలీజ్ చేస్తారన్నటువంటి సస్పెన్స్ అయితే మాత్రం కొంత బీఆర్ఎస్ నేతల్లో ఆందోళన కలిగించింది. అయితే కొంతసేపు నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో ఉంచిన అనంతరం హరీష్ రావును ఒకవైపున పెద్ద ఎత్తున ఇటు వ్యతిరేకత అలాగే విమర్శలు వ్యక్తమవుతున్నటువంటి నేపథ్యంలోనే ఆయన అక్కడి నుంచి హరీష్ రావును నార్సింగ్ పోలీస్ స్టేషన్ నుంచి రిలీజ్ చేయడం జరిగింది. ఇక మరోవైపు కౌశిక్ రెడ్డికి సంబంధించి కూడా ఆయన ఎప్పుడైతే ఖచ్చితంగా పోలీసులు రిమైండ్ చేయాలన్నటువంటి ఉద్దేశంతోనే లేట్ నైట్ కోర్టు టైమింగ్స్ లో కాకుండా లేట్ నైట్ జడ్జి నివాసానికి తీసుకెళ్లి అక్కడ ఆయన్ను హాజరుపరిచి రిమాండ్ చేసేందుకు ప్రయత్నాలు చేశారు. కానీ న్యాయమూర్తి మాత్రం ఏదైతే అటు కౌశిక్ రెడ్డి తరపునటువంటి న్యాయవాదులు ఇచ్చినటువంటి బెయిల్ పిటిషన్ లోని అన్ని అంశాలను పూర్తిగా పరిశీలించి 5,000 జరిమానాతో పాటు 2 షూరిటీలను తీసుకొని కూడా ఆయనకు బెయిల్ మంజూరు చేయడం జరిగింది. సో ఈ యొక్క ఇటు ఒకవైపున కౌశిక్ రెడ్డి రిలీజు, మరోవైపున హరీష్ రావు ఇటు స్టేషన్ నుంచి బయటికి రావడంతో కొంత బీఆర్ఎస్ శ్రేణులు సంతృప్తిని వ్యక్తం చేస్తున్నాయి. స్వాతి, రత్న చెప్పండి. అలాగే ఇప్పుడైతే కౌశిక్ రెడ్డికి అయితే బెయిల్ మంజూరైంది, మరి మళ్ళీ హరీష్ రావుకి అయితే మళ్ళీ అరెస్ట్ కావడం జరిగింది, మరి ఈయనకి ఎప్పుడు బెయిల్ మంజూరు అయ్యే ఛాన్స్ ఉంది? వాస్తవానికి ఇటు హరీష్ రావును అరెస్ట్ చేసి పోలీసులే దీనికి సంబంధించి అరెస్ట్ అంటే ఇప్పుడు హరీష్ రావును అదుపులోకి తీసుకున్నారు, కానీ దానికి సంబంధించినటువంటి పోలీసులే కొంత విచారణ తర్వాత ఆయన రిలీజ్ చేసినటువంటి పరిస్థితి. సో కౌశిక్ రెడ్డి మీద ఆల్రెడీ ఎఫ్ఐఆర్ అయింది, మరోవైపున ఆయనకు సంబంధించి ఖచ్చితంగా రిమాండ్ చేసేటువంటి ఉద్దేశం ఉంది కాబట్టి వెంటనే ఆయన్ను కోర్టులో హాజరుపరచడం జరిగింది. అయితే కేవలం హరీష్ రావుని పోలీసులు చెప్తున్నటువంటి ప్రకారం ఆయన కేవలం అదుపులో మాత్రమే ఉంచడం జరిగింది. ఇది కూడా గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ లో అరెస్ట్ చేసి ఉంచినటువంటి ఉద్దేశం ఇటు ఒకవైపున పెద్ద ఎత్తున ఒకవేళ కౌశిక్ రెడ్డి అలాగే హరీష్ రావు ఇప్పుడు ఆల్రెడీ కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేసి ఇన్వెస్టిగేషన్ పేరుతో అటు బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ లో ఉంచారు కాబట్టి ఒకవేళ హరీష్ రావు బయట ఉంటే ఆయన కలవడానికి వెళ్తున్నారు, ఆయన కలిసేందుకు కూడా ప్రయత్నాలు చేస్తున్నారు, పరామర్శించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు కాబట్టి దీని వల్ల మరికొంత ఇబ్బందులు తలెత్తినటువంటి అవకాశాలు ఉన్నాయి. సీనియర్ నేతలు ఖచ్చితంగా కౌశిక్ రెడ్డి లాంటి వ్యక్తి వచ్చి కలిస్తే ఒకవేళ ఇటు పెద్ద ఎత్తున బీఆర్ఎస్ నేతలు రావడం జరుగుతుంది, కార్యకర్తలు రావడం జరుగుతుంది, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఫాలోవర్స్ వీళ్ళందరూ వచ్చినప్పుడు కొంత శాంతి భద్రత పరమైనటువంటి ఇబ్బందులు తలెత్తుతాయన్నటువంటి ఉద్దేశంతో మాత్రమే ఆయన్ను తమ అదుపులోకి తీసుకొని స్టేషన్ లో ఉంచాము అనేటువంటి విషయం మాత్రమే పోలీసులు కన్ఫర్మ్ చేయడం జరిగింది. కాబట్టి సో దీనికి సంబంధించి ఆయన వెంటనే కొన్ని గంటల పాటు పోలీస్ స్టేషన్ లో ఉంచిన తర్వాత అనంతరం హరీష్ రావును 2 సార్లు కూడా మొదట
కొంత 9 గంటల ప్రాంతంలో రిలీజ్ చేశారు. మరలా ఆయన వేరొక పెళ్లి పేరుతో మొదటి పెళ్లికి వెళ్తున్నానని చెప్పి తర్వాత వేరొక ప్రాంతానికి వెళ్ళినటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి మరొకసారి అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్ లో ఉంచి ఎటువంటి కేసులు అనేవి నమోదు కాలేదు హరీష్ రావు మీద. కేవలం తమ అదుపులో మాత్రమే ఉంచుకోవడం జరిగింది. తర్వాత పరిస్థితి కొంత చక్కబడింది. అనంతరం హరీష్ రావుని రిలీజ్ చేయడం జరిగిందంటూ కూడా పోలీసులు తెలియజేసినటువంటి పరిస్థితి ఉంది. స్వాతి. రైట్, థ్యాంక్ యూ రత్త, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్.